జనగాం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోమూరు ప్రతాప్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పల్లా రాజేశ్వరరెడ్డి మద్యం సేవించి గొడవలు సృష్టించారని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బోతుమాటలు మాట్లాడడం సిగ్గుచెట్టని విమర్శించారు. పల్లా దొంగబాట్లతోనే గెలిచారని ఆరోపిస్తూ దాన్ని తాను నిరూపిస్తానని, దానికి సిద్ధమైతే పల్లా తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమ వ్యతిరేకైన పల్లా ఆసుపత్రుల పేరుతో సామాన్యులను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ మరోసారి జనగామలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ జెండా మున్సిపాలిటీలో ఎగురుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కింది పెట్ట ఇక్కడ కింది పెట్ట కిందికి అట్లా అట్లా ఓకే. ఎందుకంటే మాకు అటువంటి బాధ రావు. మీరు విన్నారు కదా, దళిత బిడ్డను పట్టుకొని అంటావా నువ్వు? ఈ దళితులు సంగతి చూస్తారు. ఇక్కడ జనగాం నియోజకవర్గంలో ఉన్న దళితులందరినీ నువ్వు ఒక్కటి కాదు, అందరినీ అన్నట్టే. జనగాం జిల్లాలో ఉన్నటువంటి దళితులు మీకు సరైన స్థానాన్ని చూపిస్తారు. తప్పకుండా వారందరి దృష్టి కూడా నేను తీసుకుపోతానని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పని కూడా చేయలేదు, ఒక్క అభివృద్ధి పని చేయలేదు. నేను కాంగ్రెస్ పార్టీ అధికారికి వచ్చినాక నిన్న జరిగిన 8 ప్రోగ్రాములు పెంబర్తి కానీ అయితేనేమి, అదేవిధంగా చౌరస్తలోనైతేనేమి, చౌరస్తలో యోగాసనాలు, సూర్య నమస్కారాలు, నీచంపులో ఉన్న నువ్వు మమ్మల్ని విమర్శించదు కానీ పోనీ మమ్మల్ని విమర్శించడం రాజకీయంగా అనుకున్నాం. అధికారులు నేనేమన్నారు? అధికారులు నేను అవమానపడే విధంగానే నేను ప్రవర్తించినావు. అక్కడ మున్సిపల్ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, గౌరవ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. వాళ్ళు నిర్వహించాల్సిన పాత్ర అవి తీసుకొని కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఇదేమన్నా అంటే నువ్వు మత్తులో నీకు ఏం చేస్తున్నావు నీకు అర్థం కాలే. అదేవిధంగా నీ కార్యకర్తలకు అంశాలకు అర్థం కాలే. ఆగి రావద్దు బ్రదర్ ఇటువంటి దానికి. అందుకే ప్రజలు మర్చిపోయిందని నువ్వు ఎదురు చూపించినావు. నిన్న దొంగ ఓట్ల ఎమ్మెల్యే గోబ్యాకాన్ని నిన్నే స్టార్ట్ అయింది. ఇది ఉంటుంది, నీ టర్మ్ అయిపోయేదాకా ఉంటుంది, నువ్వు రుజువు చేసేదాకా ఉంటుంది, బాగా తప్పకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. కాలేజీలు కడుతుంది, ఆ భూమి కప్ చేసిందంటే మెడికల్ హాస్పిటల్ కడుతుంది. ఇవన్నీ నేను ఊరికి తగ్గాను. నేనేం మాట చెప్పినా రుజువు చేస్తానికి సిద్ధంగా ఉన్నా. సో ఇలాంటివి మానుకో, నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. ప్రత్యేక తెలంగాణ అయిన తర్వాత నువ్వు పార్టీలో చేరి రకరకాల నాటకాలు ఆడుతూ ఉన్నావు. అంటే కష్టపడేది మేము, మా ఫలితాన్ని దొంగచాటును వచ్చి అనుభవించుతున్నది నువ్వు. ఈరోజు తెలంగాణ వచ్చింది, ఈరోజు నువ్వు బీఆర్ఎస్ నుంచి బీఫామ్ తీసినావంటే అది మా ఆశీర్వాదం. ఈ తెలంగాణ ప్రజల యొక్క బ్లెస్సింగ్స్తోని నువ్వు ఒక మోసగాడివి నువ్వు వచ్చినావు తప్ప. అందుకే మంచి సామాజిక తెలంగాణ కావాలంటున్నావు, మోసగాలు కూడా సరైన విధంగా బుద్ధి చెప్పాలనుకుంటున్నావు. అసలు నీకు ఎలాంటి అర్హత బీఆర్ఎస్ పార్టీలో ఉండేందుకు లేదు. నువ్వు ఎన్నడూ కూడా ఉద్యోగం చేయలేదు. ఉద్యోగం చేయకపోగా నువ్వు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తివి. ఈరోజు నువ్వు ఏదో కలుబొల్లి మాట్లాడి మన ఏమంటారు అది మోసపూరితంగా మాట్లాడితే నమ్ముతారా తెలంగాణ ప్రజలు? నువ్వు నమ్మినా కానీ చరిత్ర లేదా? ఇది నేను చెప్పేది ఊరికే చెప్తలేను. నువ్వు చెప్పు, నువ్వు 2014 తెలంగాణ వరకు ఏ పార్టీలో ఉన్నావు? టీఆర్ఎస్ పార్టీలో ఎన్నడూ చేరినావు, ఎన్నడూ ఉద్యోగం చేసినావు. దోసుకోవడానికి, దాచుకోవడానికి, మోసం చేయడానికి వచ్చిన వ్యక్తివి నువ్వు. ఎక్కడ నువ్వు ఎమ్మెల్యే ఎప్పుడైతావు? కాకపోతే నువ్వు రాజ్యాంగంలో ఉన్న రుసుములను పట్టుకొని నువ్వు దొంగతనాన్ని వచ్చిన వ్యక్తి తప్ప నిజాయితీకి వచ్చిన వ్యక్తి కాదు. నేను పలుమార్లు చెప్పడం జరిగింది, ఇప్పటికి కూడా చెప్తున్నాను. నువ్వు దాదాపు 6 నెలల నుంచి 6 నెలల ముందు ఎలక్షన్ 86 దొంగోట్లను నమోదు చేసిన నీచునివి నువ్వు. రాజ్యాంగాన్ని తుంగలు దొక్కిన వ్యక్తివి నువ్వు. నేను ఇవి రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ఇప్పటికైనా ఎన్నోసార్లు గతంలో చెప్పినా, ఇప్పటికైనా నేను కోరుతున్నా, నేను డిమాండ్ చేస్తున్నా. మన తెలంగాణ బిడ్డలం కదా, తెలంగాణ బిడ్డలు నువ్వు నిజమైన అయితే దేశానికి పౌరుషానికి నిజాయితీ దగ్గర ఉండాలి. నువ్వు నువ్వు దొంగ ఓట్లు నమోదు చేయలేదని అంటున్నావు. నువ్వు దొంగ ఓట్లు నమోదు చేసి ఆ దొంగ ఓట్లతో గెలిచినామంటున్నావు. 25,340 దొంగ ఓట్లు నమోదు చేసినావు, 14,000 మెజార్టీతో గెలిచినావు. అప్పటికి 11,000, 12,000 ఓట్లు నాకు అనుకూలంగా ఇక్కడ ప్రజలు ఇచ్చిన ఓట్లు. ఈ ఆర్గ్యుమెంట్ మీద నువ్వు జనగామకు చౌరస్తలో పెడతావా, లేకుంటే జనగామలో ఇంకా అధికారులు గత 6 నెలల నుండి ఎంతో శ్రమపడి జనగామలో ముఖ్యంగా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్ణయించి
వాటిని అమలు చేసి మా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారిని ప్రారంభోత్సవం చేయడం కొరకు నిన్న ఇన్వైట్ చేయడం జరిగింది. దాదాపు 8 నుంచి 10 పనులు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి నిన్న మా మంత్రి గారు రావడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు, కమిషనర్ జనగామ పట్టణం వాళ్ళు నిన్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని విధాల అరేంజ్మెంట్ చేసి ఆహ్వానించడం జరిగింది. మా సీతక్క గారు వచ్చారు కాబట్టి మా ప్రజాప్రతినిధులతో పాటు కొంతమంది ముఖ్య నాయకులు రావడం జరిగింది. దానికి మన దొంగ ఓట్ల ఎమ్మెల్యే అధికారికంగా ఎమ్మెల్యే కాబట్టి వారిని కూడా కలెక్టర్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు జనగామ పట్టణంలో చేయలేదు, జనగామ నియోజకవర్గంలో చేయలేదు. వాళ్ళు తెలంగాణను దోచుకోవడానికే ఆనాటి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పనిచేసారు తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అందులో మరీ ముఖ్యంగా మన జనగామలో అయితే ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. మీకు అందరికీ తెలిసిన విషయమే. గత 2 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా మంచి క్యాబినెట్ మంత్రులు ఉన్నారు కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా 5 సంవత్సరాల వరకు చేసిన వాగ్దానాలను 2 సంవత్సరాలలోపే అమలు చేసి ప్రజలకు అందించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను కానీ, ముఖ్యంగా జనగామ పట్టణంలో గత 6 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటి ప్రారంభోత్సవం స్థానిక దొంగ ఓట్ల ఎమ్మెల్యేకు గిట్టుబాటు లేదు. ఆయన ఎట్లా స్థానికుడు కాదు, మరి నిజాయితీ తెలిసిన వ్యక్తి కాదు, దొంగ ఓటుతోనే గెలిచిన వ్యక్తి. ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ జనగామ పట్టణ ప్రజలు, తెలంగాణ ప్రజలు సుఖంగా వ్యక్తి ఈ పల్ల. దానిలో భాగంగానే నిన్న మొట్టమొదటిగా పెంబర్తిస్ దగ్గర అక్కడ మహనీయుల ఫోటో విగ్రహాలు పెట్టడం జరిగింది. వాటి విగ్రహాల ప్రారంభోత్సవానికి కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరినీ ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత కొబ్బరికాయలు తీసుకుంటే ఎమ్మెల్యే కొబ్బరికాయలు తీసుకొని వేదిక తనే అధ్యక్షుడు అనుకున్నాడో లేకుంటే తన ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుందని అనుకున్నాడో కొబ్బరికాయలు తీసుకొని మాజీ మున్సిపల్ చైర్మన్లు అక్కడ ఉంటే టీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళని వాళ్ళని పిలిచి కొబ్బరికాయ కొట్టమని చెప్తున్నారు. అక్కడ ఆ సభ ఆయనే ఒక గెస్టు, మా మంత్రి గారు చీఫ్ గెస్టుగా ఆయన పాత్ర ఎంత